హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీణా వీలాగ్స్. అదిరిపోయే రుచితో అందరికీ నచ్చే రొయ్యల దమ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఇలా చేయండి, అందరూ ఇష్టంగా తింటారు. బాస్మతి రైస్ మరియు రొయ్యల జోడింపుతో సండే స్పెషల్ గుమగుమలాడే రొయ్యల బిర్యానీ తయారు చేసుకుందామా. దీనికి ముందుగా మనం రొయ్యలు తీసుకుందాము. నేను ముందు రోజే రొయ్యల్ని కొన్నాను కాబట్టి వాటిని తొక్క తీసేసి వచ్చేసానండి. ఇలాగా పసుపు వేసేసి ఆయించేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పసుపు వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులైనా ఉంటుంది. పచ్చిరైనా మీరు డైరెక్ట్గా తీసుకుని మ్యాగ్నెట్ చేసుకోవచ్చు. ఇందులోకి నేను కర్డ్ 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఒక నిమ్మకాయ చెక్క రసం, ఉప్పు వేసి దీన్ని బాగా చేతితో కలుపుకుందాం. ఈ విధంగాని ఇలా కలుపుకుని బాగా ముక్కలన్నీ పట్టేలాగా ఇలా కలుపుకుందాం. రొయ్యలన్నిటికి ఈ విధంగా కలిపేసుకుని మనము మ్యాగ్నెట్ చేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు బాస్మతి రైసు 1 కేజీ రొయ్యలకి కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఈ విధంగాని తీసుకుని దీన్ని కూడా మనము కడిగేసుకుని నానబెట్టేసుకుందామండి. ఇప్పుడు పెద్ద దలసరి గిన్నె తీసుకోండి. దమ్కి ఎప్పుడుని ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను, బాగుంటుంది టేస్ట్కి. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని చీల్చిన 4-5 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుని కప్పు ఆనియన్స్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటూ అందులోకి కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుని వేసేసుకుని పచ్చితనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను పక్కన వాటర్ పెట్టుకున్నాను రైస్కి. ఇందులోకి హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా ఉంటాయి కదండి, షాజీరా ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ పువ్వు, బిర్యానీ అన్నీ కూడా అందులో వేసేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మనము నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా వేసేసుకుందాం. ఇది కుక్ అవుతూ ఉంటుంది. ఈలోగా మనము ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా బాగా ఫ్రై చేసుకుంటే ప్రతిదీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే రొయ్యలు మ్యాగ్నెట్ చేసుకున్న రొయ్యలను కూడా నేను ఇందులో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులోకి మనము గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. 2 చెంచాల కారము స్పైసీనెస్ని బట్టి తీసుకోండి. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. మనము బిర్యానీకి ఎక్కువగా చిన్న రొయ్యలు కానీ నాటు రొయ్యలు కానీ అస్సలు తీసుకోకూడదు. మీడియం సైజు కానీ పెద్ద రొయ్యలు కానీ తీసుకుంటే బిర్యానీకి చాలా బాగుంటుంది. ఇలాగా అన్నీ వేసుకుని మనం కాసేపు కుక్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా రైస్ బాయిల్ చేసుకున్నాం కదా, 80% కుక్ అయిన తర్వాత రైసు తీసుకొని వేసేసుకోండి. బిర్యానీ రైస్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా పైన వేసేసుకొని కలర్కి, ఫుడ్ కలర్కి అని లేకపోతే కుంకుమ పువ్వు కానీ వేసుకోవచ్చు కలరు, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే పైన మనము నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. 3 స్పూన్స్ నెయ్యి నేను ముందు కూడా వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మనము దమ్ పెట్టేసుకుందాము. మూత పెట్టేసి దీని మీద ఏదైనా బరువు పెట్టుకోండి. కొంతమంది చపాతీ పెట్టుకుంటారు లేదా క్లాత్ పెట్టుకుంటారు. నేను ఇది పెట్టుకుంటున్నాను బరువు, కానీ బయటికి ఆవిరిపోకుండా బాగా కుక్ అవుతుంది. 15 మినిట్స్ కుక్ చేద్దాము సిమ్లోని. ఈ విధంగా చేసి కుక్ అయిపోతుంది. మూత మధ్య మధ్యలో మూత తీయకండి. టాప్ చేసిన 10 మినిట్స్ తర్వాత తీస్తే ఫ్లేవర్ కూడా దానికి బాగా పట్టుంటుంది. కాబట్టి దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి, దమ్ బిర్యానీకి నేను గ్రేవీ కూడా రెడీ చేసి పెట్టేశాను. ఈ విధంగాని ఈ గ్రేవీది నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను రెసిపీ. అలాగే మీరు కనుక సీ ఫుడ్ అభిమాని అయితే రొయ్యల బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.